మహర్షికి అనసూయను, వీళ్ళకి బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశతోటి దత్తాత్రేయులు వీళ్ళు జన్మిస్తారు. అంగీరస మహర్షికి శ్రద్ధాదేవిని, పులస్త మహర్షికి హవిర్భువను, పులహ మహర్షికి గతిని, క్రతు మహర్షికి క్రియను, భృగు మహర్షికి ఖ్యాతిని, వశిష్ఠ మహర్షికి అరుంధతిని, అథర్వణ మహర్షికి శాంతిని. అయిపోయింది. 9 మంది వివాహాలు అయిపోయింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా భర్తలతోటి వెళ్ళిపోయారు. ఇక ఉన్నది ఎవరు? ఇక్కడ ముగ్గురే ఉన్నారు. ఒకటి కపిల మహర్షి, ఆ తర్వాత కర్దముడు, దేవహూతి. నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అప్పుడు వచ్చినాడు. అంటే వీడు ఏం చేస్తున్నాడు? స్వామివారి అనుగ్రహం కావాలంటే ఏదో ఒకటి దండం పెట్టడము, కనిపించినప్పుడు చేతులు జోడించుకో. స్వామివారి ఏం చెప్పినాడు? రుద్రం చేస్తున్నావా? శ్రీసూక్త పారాయణం చేస్తున్నావా? జపం చేస్తు జీవాత్మ పరమాత్మ భేదం జ్ఞానం కలిగి అచంచలమైనటువంటి భక్తి నిలుపునో తాపస భక్తి. సత్వగుణాలు కూడా చెప్పినారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇక సత్వగుణం అంటే ఏంటి అని అంటే పిల్లవాడి మనస్తత్వం. చిన్న పిల్లవాడు వాడికి ఏమీ తెలియదు. ఎవరైనా బంధువులు వచ్చి 100 రూపాయలు పెట్టిందనుకో, ఇట్లా గట్టిగా పట్టుకొని తీసుకోగానే వాడికి తెలియదు ఆ వయసులో. చిన్న పిల్లవాడు వాడికి ఏం తెలియదు. అందుకని జాషువా గారు చెప్తారు శిశువు లోపల, బుటరేల ముల్లోకములు చూచుకొని ఆనందపడునోరు లేని యోగి, తల్లిదండ్రులతను వల్లరేద్దైకి వన్యబెట్టు 9 నెలల పంట, అమృతంబు విషమను వ్యత్యాసమెరుగ ఆస్వాదింపదను వెర్రి బాగులాడ, అనుభవించుకులంది ఇనుబడించు మరందముదాలు వారు చైతన్య బలం, ఏమి పని మీద భూమికి ఎగినాడో నుడువనేర్చిన బిమ్మట అడగవలయు, ఏళ్ళు గడిచిన ముందేమో గాని ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు. నీటి మా అబ్బల నాటి నుండి వచ్చి స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టి మాకు కోటి ధనం కావాలి. భగవంతుడు ఎప్పుడు కూడా దానికి ఇచ్చేయడు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు ఏది ఇచ్చినా ఆయన సంతోషపడతాను. శివుని మీద ఏం లేకపోతే నమశివాయ అని శుద్ధమైనటువంటి జలం పోస్తే ఇది చేస్తాడు. కాబట్టి అమ్మ చిత్తరూప, ఆయనకి 2 కొడుకులు, 3 బిడ్డలు. ఆహూతి, ఆమె భర్త పేరు రుచి మహర్షి, దేవహూతి, కర్దముడు, ప్రసూతి భర్త పేరు దక్షుడు. ఇది అయిపోయిన తర్వాత ఈయన దక్షుడు ప్రసూతి అనేటువంటి ఒక భార్యతోటి 16 మంది కుమార్తెలను కంటాడు. దక్షుడు ప్రసూతి అనే భార్య ద్వారా 16 మంది కుమార్తె. ఆ 16 మంది కోతి మంద చేత సేతువు నిర్మింప చేసింది ఆడదిరా, నాడు తాళి కోసం ఎముడి కాలపాశంతోనే పోలింది ఆడదిరా, ఖడ్గతిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది ఆడదిరా, అడ్డ బాలచంద్రుని చెండ బాహుతేజం వెనుక వెలిగింది ఆడదిరా, వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా. చాలామందికి తెలియదు. వేమన పద్యాలలో మకుటం ఏముంటుందండి? విశ్వదాభిరామ వినురవేమ. విశ్వద అంటే ఆయన ప్రేమించినటువంటి ఒక విలయాలు. అయ్యో ఇంత జ్ఞాని నా మోహంలో పడిపోతున్నాడేది, ఆయనకు జ్ఞానోదయం కలిగజేస్తాడు. ఆమె పేరుతోనే మకుటం రాస్తాడు. విశ్వదాభిరామ వినురవేమ. వేమన వేదానికి నాదంబుగా ఆడదిరా, ఇతగాని నడుపుతుంది అటువంటి. పవనసుత హనుమానికి, అన్నపూర్ణ మాతాకి, మదనానంద సరస్వతీ స్వామి భగవానికి, శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామి భగవానికి. భాగవత జ్ఞాన మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో అప్పుడే 1:30 దాదాపు 2 రోజులు అయిపోయింది. ప్రబోధిని ప్రారంభం చేసిన దగ్గరికి చేసుకుంటే 2 రోజులు మనకు గడిచిపోయింది. ఎవరికి వారే
యమునా తీరే కాకుండా ఎవరికి వారు తీర్థంకరులయ్యారు. ఇక్కడ అందరూ తమ తమ శైలిని స్పష్టతలు. ఇంకొకటి నాకు ఇక్కడ బాగా నచ్చిన అంశం ఏమిటంటే, ఎవరి కోసమో ఎవరినో అనుకరిస్తూ చెప్పాలనే భావన లేకుండా భాగవతాన్ని మాత్రమే పట్టుకొని శాఖాచక్రమం లేకుండా చెప్పడం అనేది ఇప్పటి వరకు సాగింది. ఇక ముందు కూడా అట్లే సాగుతుందని భావిస్తున్నాం. మనం నిర్దేశించుకుంటున్నాం. మీరు ఎన్ని హరిషడ్వర్గములం జయింప బుధులు ఆహాయంచు ఏటంచుచున్ వరుసల్గట్టి మహాపురాణ గదలం ప్రాజ్ఞుల్ వచించంగా వరుసల్గట్టి మహాపురాణ గదలం ప్రాజ్ఞుల్ వచించంగా ఇద్దరి శ్రీ విష్ణు నిదండలంచుచు సదా ధన్యాత్ములై గ్రోలి శ్రీ హరిణీవాణి భవాని మాతృగల దివ్యాశీస్సులు అందంధరన్ శ్రీ హరిణీవాణి భవాని మాతృగల దివ్యాశీస్సులందంధరన్ తమ బోధనల చేత తాదాత్కతంజను